నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ మాస్ ఎంటర్టైనర్ పై ఇప్పటికే బాలీవుడ్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు మరో ఆసక్తికర అంశం తోడైంది. మంచు మనోజ్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. మనోజ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఈ సినిమా ఆయన సెకండ్ ఇన్నింగ్స్కు గేమ్ చేంజర్ అవుతుందా అనే చర్చ మొదలైంది. ముఖ్యంగా బాలయ్య సినిమాలో మనోజ్ పాత్ర విలన్ షేడ్స్లో ఉంటుందన్న ప్రచారం ఈ ప్రాజెక్టుపై మరింత హైప్ తీసుకొచ్చింది. నందమూరి మంచు ఫ్యామిలీల మధ్య ఉన్న బాండింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఆ అనుబంధంతోనే గతంలో ఊకొడతారా ఉలికి పడతారా సినిమాలో కూడా బాలయ్య కనిపించారు. ఆ సినిమాలో బాలయ్య స్పెషల్ రోల్లో కనిపించగా ఇప్పుడు అదే బాలయ్య కోసం మనోజ్ రంగంలోకి దిగడం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. ముఖ్యంగా హీరోగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్న మనోజ్ ఇప్పుడు నెగిటివ్ లేదా పవర్ఫుల్ క్యారెక్టర్ రోల్స్ వైపు అడుగులేయడం ఆయన కెరియర్లో పెద్ద మార్పుగా కనిపిస్తుంది. రీ ఎంట్రీ తర్వాత ఆయన ఎంచుకుంటున్న పాత్రలు కూడా అందుకు సంకేతాలే. మిరాయి, భైరవ సినిమాల్లో మనోజ్ యాక్టింగ్కు మంచి రెస్పాన్స్ రావడంతో డైరెక్టర్లు ఇప్పుడు ఆయనను కేవలం హీరోగా కాకుండా స్ట్రాంగ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న నటుడిగా చూస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా బాలయ్య లాంటి మాస్ స్టార్కు ఎదురుగా నిలిచే పాత్ర దక్కటం చిన్న విషయం కాదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. గోపీచంద్ మలినేని మాస్ క్యారెక్టర్లను డిజైన్ చేయడంలో ప్రత్యేక శైలి కలిగిన డైరెక్టర్ కావడంతో మనోజ్ క్యారెక్టర్ను కూడా భారీ స్థాయిలో ప్రజెంట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా సక్సెస్ అయితే మనోజ్కు హీరోగా మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్, పాన్ ఇండియా లెవెల్ పర్ఫార్మర్గా కొత్త అవకాశాలు తలుపులు తెలుసుకునే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. 2 సినిమాలతోనే మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. రీసెంట్గా నటించిన బ్యాండ్ మేళం మూవీ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకోవడంతో ఈమె ఖాతాలో మరో హిట్ చేరింది. ఇప్పుడు తర్వాత ఏ సినిమాలో నటించబోతుంది అని సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈసారి ఏకంగా కాలీవుడ్లోనే లక్కీ ఛాన్స్ కొట్టేసింది అని వార్తలు వినిపిస్తున్నాయి. కాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో సినిమాలో ఈమె నటించబోతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈయన నటిస్తున్న సినిమాలో ఈ మధ్య ప్రతి ఒక్కటి కూడా సూపర్ హిట్ అవడంతో ఆయనతో సినిమాలు చేసేందుకు ఇండస్ట్రీలోని నటీనటులు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే తెలుగు యంగ్ హీరోయిన్ కోర్ట్ మూవీ ఫేమ్ శ్రీదేవికి ఈయన నటించిన సినిమాలో ఛాన్స్ వచ్చినట్లు ఓ వార్త కోలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కమల్ హాసన్ నిర్మాణంలో రజనీకాంత్ హీరోగా నటిస్తున్న సినిమాలో శ్రీదేవి ఒక కీలక పాత్ర పోషిస్తుందని తెలుస్తుంది. త్వరలోనే ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన రాబోతుంది. కోర్టు మూవీతో తెలుగు ప్రేక్షకుల మనసులో క్రేజీ హీరోయిన్గా ముద్ర వేసుకుంది శ్రీదేవి. ఇప్పటికే శ్రీదేవి కాలీవుడ్లో బాగా బిజీ అయింది. కేజీఆర్ సరసన ఆమె ఒక చిత్రంలో నటించబోతుంది. సూపర్ స్టార్ సినిమాలో చిన్న క్యారెక్టర్ దొరికినా చాలు పాన్ ఇండియా హీరోయిన్గా పాపులర్ అవ్వచ్చు అని చాలామంది ఆశపడుతుంటారు. చిన్న వయసులోనే శ్రీదేవికి రావడం విశేషం. మరి ఈ మూవీ తర్వాత శ్రీదేవి లైఫ్ ఎలా మారబోతుందో చూడాలి.
పటాస్ సినిమాతో దర్శకుడిగా మారిన అనిల్ రావుపూడి ఆ తర్వాత చేసిన సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా అలరించాడు. ఇప్పటి వరకు ఆయన చేసిన 9 సినిమాలు కూడా సూపర్ సక్సెస్ని సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటికే ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా చిరంజీవితో చేసిన మన శంకర వరప్రసాద్ సినిమాతో 400 కోట్ల క్లబ్లో చేరిపోయారు. ఇక ప్రస్తుతం వెంకటేష్, కళ్యాణ్ రాములను హీరోలుగా పెట్టి భారీ మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో విలన్గా ఒక స్టార్ హీరో నటించబోతున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. RX100 సినిమాలో హీరోగా నటించిన కార్తికేయ ఈ సినిమాలో విలన్గా నటించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ మధ్య కాలంలో కార్తికేయ నుంచి ఏ సినిమాలు రావడం లేదు. అతను అసలు ఏ సినిమా చేస్తున్నాడు అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే అనిల్ రావుపూడి సినిమాలో విలన్ పాత్ర రావడంతో కార్తికేయ ఆ క్యారెక్టర్ను చేస్తానని ఒప్పుకున్నారని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే హీరోగా కొన్ని సినిమాలు ఒప్పుకున్న కార్తికేయ అటు హీరోగా చేస్తూనే ఇటు విలన్గా కూడా రాణించేందుకు ప్రయత్నిస్తున్నారట. గతంలో ఆయన చేసిన గ్యాంగ్ లీడర్ సినిమాలో ఇక దాంతోపాటుగా తమిళంలో స్టార్ హీరో అయిన అజిత్ చేసిన వలమై సినిమాలో కూడా తను విలన్గా చేశారు. ఈ మూవీలో కూడా డిఫరెంట్ విలనిజాన్ని ప్రదర్శించాడు. ఇక ఏది ఏమైనా కూడా కార్తికేయ ఈ మధ్య కాలంలో హీరోగా రాణించలేకపోతుండటం వల్లే ఆయనకి ఎక్కువ సినిమాలు చేయలేకపోతున్నారన్న టాక్ వినిపిస్తుంది. విలన్గా ఆయన తన సత్తా చాటుకొని మరోసారి తెలుగు ప్రేక్షకుల్ని అలరించనున్నారు.